వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు పర్యావరణ కలుషితాలు వీటిని గురించి ఆలోచిద్దాం. పెట్రోల్తో నడిచే వాహనాల వల్ల గాలిలోని ప్రాణవాయువు తగ్గిపోయి బొగ్గు పులుసు వాయువులు అనగా కార్బన్ డైఆక్సైడ్ వాయువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుమూలంగా అనేక రకాల వ్యాధులు వచ్చుతున్నాయి. వాహనాల వల్లే వచ్చే దుమ్ము ధూళి కూడా గాలిలో కలిసిపోతుంది. ఈ కలుషితాలను నివారించుటకు రానున్న రోజుల్లో పెట్రోల్తో నడిచే వాహనాలు మాయమైపోవచ్చు. విద్యుత్తో నడిచే వాహనాలు అందుబాటులోకి రావచ్చు. ముందు మనుషులు గాలిలో ఎగిరే పక్షుల్లాగా పొట్ట కింద ఒక చిన్న మెషిన్ అమర్చుకొని ఎగిరిపోయే రోజులు రావచ్చు. దాదాపు అన్ని నదులు, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలే కాక పట్టణాల నుండి వెలువడే మురికి నీళ్ళ వల్ల కలుషితమైపోవచ్చు. కనుక త్రాగే నీరు కూడా కలుషితమైపోవచ్చు. ఇందుమూలంగా అనేక రోగాలు సంభవించుతున్నాయి. ఇంకోటి, ప్లాస్టిక్ బ్యాగ్స్ విపరీతంగా వాడుతున్నారు. వాడిన తర్వాత పారవేయుతున్నారు. అవి మురుగు కాలువల్లో చేరి మురుగు ప్రవాహానికి అడ్డుపడుతుంది. కాగా పశువులు తిని వాటి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ నదుల్లో చేరి చివరకు జీవరాశులకు కూడా భంగం వాటిల్లుతుంది. కాగా ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడటం మానేద్దామని సందేశాలు ఇవ్వటం, అంతకన్నా ప్రభుత్వమే వాటి తయారీని ఆపవచ్చు కదా. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. కారణం, ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారయ్యే పరిశ్రమల్లో కార్మికులు రోడ్డున పడతారని. ఇక తందనాలు చదువుతారు. భార్యాభర్తల బంధం ఎంత పవిత్రమో, వీరిద్దరూ సఖ్యతగా ఉంటేనే కదా. కోరి భర్త కానీ లేక భార్య కానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే భూమి మీద నిలబడితే ప్రాణం, భూమిని తన్నితే వయసులో ఉన్నట్టు, భూమి మీద పారాడితే పసిపాప లేక వృద్ధాప్యం, భూమి లోపల ప్రాణం పోతే. జీవితం 3 నాళ్ల ముచ్చటేగా. జీవి బతికున్నంత వరకు తమ విధులు నెరవేర్చుతూ పవిత్రంగా బ్రతకాలి, సవినయంగా అంతం వరకు. కొంటెంగొండంగులు చేసే పనులు తటపడాయించక చేసేది పిన్నలే. అట్లే చేయండి అని పెద్దవాళ్ళని అడగటం, కటకట చేయమనటం భావ్యమే. వంపులంపుడుగా తిరిగి వస్తున్న మురుగు, ముంపులో ఇరుక్కుపోయిన జనం, కంపులో నుంచి బయటకు మార్గమేమి? గుంపులో గోవిందా అంటే సరిపోదా?